మంత్రుల మధ్య తన్నులాట, పంపకాలపైనే దృష్టి, ప్రజలపై పట్టింపు లేదు. పంపకాలపైన దృష్టి అంటే మీ దాంట్లో పంపకాలు ఏముండకపోయేది, మన ఓన్లీ మీరేనా, ఇక మీరు నలుగురే ఏ లెక్కున్న అంత ఒక దగ్గరేసి పంచుకునేటోళ్ళు మీరు. ఇక మీకు పంచాయతీ ఉండదు, కొట్లాట ఉండదు, వేరేని తిననీయకపోయేది. ఏ ఎమ్మెల్యేని ఏ ఎంపీని కూడా మీ దాంట్లో ఒక్క పైసా మీ ఎదురుగా తినకపోయేది. ఏమైనా సంపాదించుకుంటే సాటుగా సంపాదించుకోవాల్సిందే. మీ దాంట్లో ఎదురుగా సంపాదించిందంటే చాకిరి చేయించుకునేటోళ్ళు మీరు మామూలు సంపాదన అది. గుడిలో లింగం ఊరు మొత్తం మింగిపడదెంగారు, ఎక్కడ ఏం లేకుండా ఉన్న కాడికి. మళ్ళా మీరు ఇంకా పంపకాలపైన దృష్టి అని మాట్లాడుతున్నారు. ఏమన్నా కొంచెమన్నా ఉండాలి. మీరు మాట్లాడతారు పంపకాలపైన. పగటి దొంగలు, పట్ట బగటీలు అందరు చూస్తుంటే అటువంటి దొంగలు మీరు. ఆ దొంగలు మీరు ఇంకా పంపకాలపైన మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీలో ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి, కాంగ్రెస్ పార్టీలో అవినీతి జరగదు. ఎందుకంటే ఎవ్వరు కొంత తిన్నా అది బయటపడుతుంది. కాబట్టి దాంట్లో అవినీతి చేయాలంటే భయపడతారు. ఎక్కడైనా చూడండి, జాతీయ పార్టీలలో అవినీతి తక్కువ అవుతుంది, ఇది వాస్తవం. ఎందుకంటే నాయకులు ఎక్కువ కాబట్టి ఎవరేం చేస్తున్నారో ఎప్పుడు ఒకరి మీద దృష్టి ఒకరు పెడుతూనే ఉంటారు. ఏం చేసినా అది బయటపడుతుంది కాబట్టి వీళ్ళు చెయ్యరు. చెయ్యక పనులు నడుస్తూనే ఉంటాయి. ఏది చేసినా బయటపడుతుంది. అదే ప్రాంతీయ పార్టీ అనుకోరిగో మొత్తం మింగిరు, ఏమి లేకుండే కోట్లకు ఎదిగిపోయారు. ఇలా భారతదేశంలో టాప్ 1లో ఉన్నాడు కేసీఆర్ ఫ్యామిలీ సంపన్నులల్లా. వాళ్ళ పార్టీ కూడా వాళ్ళ ఉంటాయి కదా డబ్బులు, పార్టీ ఫండ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ టాప్లో ఉన్నది. అంటే అర్థం చేసుకోరి, నేషనల్ పార్టీతోని ఈక్వల్గా ఉన్నది భారతదేశంలో. నేషనల్ పార్టీకి ఎంత ఫండ్ ఉంటుందో అంత ఫండ్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైనా పారా తట్టబట్టి మోసి సంపాదించరా? మళ్ళీ వీళ్ళు విమర్శలు చేస్తారు ఇంకా సిగ్గు లేకుండా. కారుకు ఓటు గుద్దితే కాంగ్రెస్ గుయ్యమనాలట. కారుకు ఎందుకు గుత్తారు? కారు మీద గుద్దితే గిల్లలు ఊసిపోయి మొత్తం నేలమట్టం అయిపోయింది, ఇంకా లేస్తుంది కారు. ఇంకా ఈయనంటే విమర్శిస్తున్నాడు. ఇక్కడ ఏమంటారు, ఎంపీ చామల హరీష్ అబద్ధాలు మానుకో, జూబ్లీస్లో బావ బామ్మర్దులకు గూబ గుయ్యి అంటుందని వేసేసిండు. నిజంగా ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీలో ఈ బీఆర్ఎస్కి, ఈ ప్రతిపక్షానికి కరెక్ట్ ఫాస్ట్గా కౌంటర్ ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉన్నారు, ఎంపీ గారు. ప్రతిసారి నేను ఇప్పుడు చాలా నుంచి చూస్తున్నా, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఎవరన్నా ప్రతిపక్షాలు విమర్శిస్తే ఖచ్చితంగా వాళ్ళ విమర్శలు ఏమైనా తప్పుంటే మాత్రం వెంటనే స్పందించేది చామల కిరణ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ని విధ్వంసం చేశారు. విధ్వంసమే చేశారు, మామూలు విధ్వంసం కాదు. మీరు నిజంగా తెలంగాణ ప్రజలారా చెప్తే ఏదో అబద్ధం చెప్తున్నారు, డబ్బా కొడుతున్నారు పార్టీకి అని చెప్పేసి అనుకుంటారు. మీరు ఒక్కసారి కోకాపేట, నార్సింగ్ అటు సైడ్ మీరు ఒక్కసారి పోతే మీకు అర్థమవుతుంది, తెల్లాపూర్ సైడు. ఎందుకంటే 62 అంతస్తుల బిల్డింగులు అది రోడ్డుకు దగ్గరగా, ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కన సర్వీస్ రోడ్డు ఉంటుందిగా, దానికి జస్ట్ ఒక 4-5 మీటర్ల దూరంలోనే ఆ బిల్డింగ్ పడితే ఔటర్ రింగ్ రోడ్డు మీద పడుతుంది. దానికి ఎట్లా పర్మిషన్ ఇస్తారు? ఎట్లా ఇచ్చిర్రు? మొత్తం వాళ్ళకు వాటర్ ఎక్కడి నుంచి, డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడి నుంచి, వాళ్ళకు రోడ్లేవి ఏమీ లేకుండా పైసలు తీసుకున్నాడు, పర్మిషన్లు ఇచ్చుడు. అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్, ఎక్కడనన్నా మనుషులు తిరగలేకుండా. ఈ ట్రాఫిక్ అంతా కారణం ఎవడంటే ఈ దరిద్రానికి, ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన విధ్వంసం అయిపోయింది. ఒక ప్లాన్ లేదు, ఒక అనుభవం లేదు. రాజకీయ అనుభవం లేని దరిద్రులకు మనం 10 సంవత్సరాలు అప్పచెప్పిన అధికారం, అప్పచెప్తే ఇట్లా విధ్వంసం చేసిర్రు. అది మీకు పోను ప్రజలకు మీరు ఒక్కసారి అక్కడ పోయి తిరిగి వస్తే అర్థమవుతుంది. ఆ బిల్డింగ్లు ఏం చేస్తారు? జాగా అంతే ఉంటుంది. బిల్డింగులు మాంటే 5 అంతస్తుల వరకు పర్మిషన్ ఇవ్వాలి. వీళ్ళకి 60 అంతస్తుల వరకు ఇచ్చిర్రు. ఎందుకు? 5 అంతస్తుల తర్వాత ఎన్ని అంతస్తులకైతే పర్మిషన్ ఉంటుందో అందులో మొత్తం సగం 50-50 షేర్ కింద పర్మిషన్లు నడుపుకున్నాడు ప్రతి దాంట్లో. అందుకే అట్లా పర్మిషన్లు ఇచ్చిర్రు. అది ఏమైతేంది? ఇది మనది కాకుంటే రాసుకుంటూ పోతే రక్తం వెళ్ళినా పర్వాలేదు, వాళ్ళు అట్లా ఇచ్చుకుంటూ పోయారు. కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్తారు, ఏమేం జరిగింది, ఎట్లెట్లా విధ్వంసం చేసిర్రు అన్నీ చెప్తారు. కానీ ప్రజలు వినండి ఒకసారి. మీరు ఈయన మాట్లాడే మాటలు ఎప్పుడైనా ప్రెస్ మీట్లలో కానీ ఎక్కడన్నా కానీ చెప్పేటప్పుడు మీకు ఒకసారి క్లియర్గా అర్థమవుతుంది. ఈయన నిజాలే చెప్తుంటాడు. కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా స్పాట్గా కౌంటర్ ఇస్తుంటాడు. కాబట్టి ఆ కౌంటర్ని ఏమనుకుంటారంటే వీళ్ళు అధికార పక్షం ప్రతిపక్షం కాబట్టి విమర్శిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. ఆ విమర్శనల నిజాలు ఉంటాయి. ఆ నిజాలను గమనించండి. మీరు ఎక్కడైతే దేని మీదనైతే మాట్లాడతారో ఆ ఏరియాకు పోయి ఒకసారి మీరు విజిట్ చేసి ఒకసారి పరిశీలిస్తే ఈయన మాట్లాడిన మాటలు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతసేపటికి అంటారు పాలకపక్షం ప్రతిపక్షం తిట్టుకుంటున్నాయని అనుకుంటారు. కానీ విమర్శ చేసేటప్పుడు దాంట్లో వాస్తవం ఉండాలి. విమర్శకు ప్రతి విమర్శ, దాంట్లో మాత్రం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్గా విమర్శిస్తారు క్లియర్గా. అంటే వాళ్ళు చేసిన ఏంది అని. విధ్వంసం మామూలు విధ్వంసం కాదు అది.
చెప్తున్నాడు, కానీ అది అర్థం చేసుకోవాలి.